హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈరోజు డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్ ఈ బుక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ బుక్ని ఎప్పటి నుండో చూస్తున్నా కానీ చూస్ చేసుకోలేదు, బట్ ముందే కొని ఉంటే బాగుంది అనిపించింది. ఈ బుక్ మిగతా బుక్స్లా ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పటమో లేదా ఏదో చాప్టర్ ఎండింగ్లో ఎక్సర్సైజెస్ యాడ్ చేయటమో కాకుండా మనకి కావాల్సిన ఆన్సర్ మనమే రియలైజ్ అవ్వేలా చేస్తుంది. అవేంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. దానికన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో రైటర్ ఈ బుక్ని ఎలా స్టార్ట్ చేస్తాడు అంటే, మన లైఫ్లో ప్రతిరోజు ఏదో ఒక స్ట్రెస్ అండ్ ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ సఫర్ అవ్వాలా వద్దా అనేది ఆప్షనల్ అని చెప్తాడు. అది ఎలా? దానికి బుద్ధ చెప్పిన ఒక మాటని మనతో షేర్ చేస్తాడు. మన జీవితంలో ఏదైనా ఒక నెగిటివ్ విషయం జరిగినప్పుడు మన ముందు రెండు బాణాలు దూసుకొని వస్తున్నట్టు. ఒకటి ఫిజికల్ గా బాధని ఇస్తే ఇంకొకటి ఎమోషనల్ గా బాధనిస్తుంది. మొదటి బాణం జీవితంలో వచ్చే మార్పులు, దాన్ని మనం కంట్రోల్ చేయలేం. రెండో బాణం ఆ పరిస్థితుల వల్ల కలిగిన బాధ, అందులో నుండి పుట్టుకొచ్చిన ఆలోచనలు, వాటి వల్ల వచ్చే మార్పులు, దాన్ని మనమే కంట్రోల్ చేయాలి అని చెప్తాడు. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ముందు మీరు థింకింగ్ కి థాట్స్ కి తేడా ఏంటో తెలుసుకోవాలి. అసలు థింకింగ్ వేరు, థాట్స్ వేరు అని మీకు తెలుసా? ఈ డిఫరెన్స్ తెలిస్తే మనలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. థాట్స్ అంటే సడన్ గా ఏ ఎఫర్ట్ లేకుండా, ఏ ఫోర్స్ లేకుండా జరిగేది. కానీ థింకింగ్ అంటే మన మైండ్ లో వచ్చే థాట్స్ ని అనాలిసిస్ చేయడం, వాటి గురించి ఎక్కువగా థింక్ చేయడం. అంటే మన మైండ్ లో వచ్చే థాట్స్ గురించి ఓవర్ గా లేదా రిపీటెడ్ గా థింక్ చేస్తూ ఉండటం. ఇది అర్థం కాకపోతే దీనికి బెస్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనకి రైటర్ షేర్ చేస్తాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇయర్ కి ఎంత మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటున్నారు. మీరు జాబ్ చేయకపోయినా లేదా అంత అమౌంట్ మీకు ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు, జస్ట్ అనుకోండి. ఒక 30 to 60 seconds అంత అమౌంట్ మీకు వస్తుంది అని ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకున్న అమౌంట్ కి 5 తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 30 to 60 seconds ఈ న్యూ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు వస్తుంది అని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు గమనించారో లేదో మీ మైండ్ లో కొన్ని చేంజెస్ జరిగాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ కి చాలా మందికి ఆన్సర్ వెంటనే వస్తుంది, లేదా ఇంకొంతమందికి కాసేపు టైం తీసుకున్నా ఇంత అయితే బాగుంటుంది అనుకుంటారు. ఇది థాట్. దీనికి మీరు అంతగా ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. బట్ ఎప్పుడైతే నేను 5 తో మల్టిప్లై చేయమన్నాను, ఆ అమౌంట్ చూసిన వెంటనే చాలా ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. కొంతమందికి ఇంత వస్తే బాగున్ను కానీ రావు. ఇంకొంతమందికి ఎమోషనల్ అవ్వటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ గుర్తురావటం, అంత వస్తే వీళ్ళు లైఫ్ ని ఎలా లీడ్ చేస్తారో అని ఇమాజిన్ చేసుకోవడం, లేదా నాకు అంత ఛాన్స్ లేదు, ఇది ఇంపాసిబుల్. ఇలా డిఫరెంట్ వేస్ లో మనకి తెలియకుండానే అనాలిసిస్ అండ్ జడ్జ్మెంట్, క్రిటిసిజం, ఎమోషన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ అవుతాం. ఇదే థింకింగ్, ఆల్సో నెగటివ్ థింకింగ్. దీన్నే మనం ఆపాలి. కంప్లీట్ గా స్టాప్ చేయలేం కానీ రెడ్యూస్ చేయగలం అని అంటాడు. సరే, ఈ నెగిటివ్ థింకింగ్ కాదు, పాజిటివ్ థింకింగ్ ని ఎలా అలవాటు చేసుకోవాలి? అసలు పాజిటివిటీ మనలోనే ఉంది అని చాలా వరకు చెప్తూ ఉంటారు. అది నిజమేనా? నిజమే అయినా పాజిటివ్ థింకింగ్ ని ఎలా అలవాటు చేసుకోవాలో చాలా వరకు తెలియదు. నిజానికి పాజిటివిటీ మనలోనే ఉంది. ఎలా అంటారా? దానికి కూడా రైటర్ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. మీరు మీ లైఫ్ మొత్తంలో బాగా ఎంజాయ్ చేసిన డేని గుర్తు తెచ్చుకోండి. ఐ నో కొంతమందికి ఏం లేవు అనిపిస్తుంది. లైఫ్ చాలా డల్ గా నడుస్తున్న వాళ్ళకి ఏ హ్యాపీ మూమెంట్స్ లేవు అనిపిస్తుంది. బట్ లైఫ్ మొత్తంలో ఒక్కటైనా ఉంటుంది, లేదా అట్లీస్ట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నా, మీకు నచ్చిన పని చేస్తున్నా ఏదైనా ఉంటుంది. సో అది థింక్ చేసి ఆ మూమెంట్ లో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ 10 to 15 seconds. సో ఇప్పుడు చెప్పండి, మీరు జాయ్ఫుల్ గా పీక్ మూమెంట్ లో ఉన్నప్పుడు మీ మైండ్ లో ఏ కైండ్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి? ఆథర్ ప్రకారం చాలా వరకు చాలా మంది రియలైజ్ అయ్యేది ఏంటి అంటే, జాయ్ఫుల్ గా ఉన్నప్పుడు వాళ్ళకి మైండ్ లో ఏ థాట్స్ లేవు అని చెప్తారు. లేదా ఇంకొంతమంది థాట్స్ ఏంటంటే, వాళ్ళు హ్యాపీగా ఉన్నాం
అని ఆన్సర్ వస్తుంది. ఇది నిజమే అయితే కమెంట్ చేయండి. అండ్ ఇదే పాజిటివిటీ, మనలోనే పాజిటివిటీ ఉంది. ఎప్పుడైతే మనం థాట్స్ గురించి అతిగా థింక్ చేస్తామో నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. పాజిటివిటీ అనేది మన నేచర్, ట్రూ నేచర్. నువ్వు ఎక్కడి నుండో పాజిటివ్ థింకింగ్ ని తీసుకొని రావక్కర్లేదు. మన ట్రూ నేచర్ ని థింకింగ్ తో స్టాప్ చేయకుండా దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. మనం బేబీస్ గా ఉన్నప్పుడు మన నేచురల్ అండ్ డిఫాల్ట్ స్టేట్ ఏంటి చెప్పండి? బేబీస్ యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్ ఇవన్నీ ఫీల్ అవుతారా? లేదు. ఎప్పుడూ హ్యాపీగా, జాయ్ఫుల్ గా ఉంటారు. మనం స్ట్రెస్ గా ఉన్నామంటే మనలో చాలా థింకింగ్ ఉంది అని అర్థం. సో డోంట్ థింక్ అబౌట్ ఎవ్రీ థాట్ దట్ పాప్స్ ఇన్ యోర్ మైండ్. లెట్ దెమ్ ఫ్లో. సో చూసారుగా, నెక్స్ట్ పార్ట్ లో డిఫరెంట్ మైండ్స్ గురించి అండ్ థింకింగ్ ని ఎలా స్టాప్ చేయాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్ని నెక్స్ట్ పార్ట్ లో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నెక్స్ట్ పార్ట్ నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.